పూర్వం చెప్పులు కుట్టుకొని జీవించే కొనాడ్ అనే గొప్ప దైవభక్తుడు ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఇతడు మరునాడు తన చిన్న చెప్పులు కొట్టుకి సాక్షాత్తు క్రీస్తు వస్తాడని కలగన్నాడు. మరునాడు ఉదయం పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొట్టు దగ్గర కూర్చున్నాడు. క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. కాలం గడిచిపోతుంది. మధ్యాహ్నం అయిపోయింది. క్రీస్తు రాలేదు. ఆఖరికి ఒక వృద్ధాప్యంలో ఉన్న బిచ్చగాడు వచ్చి పక్కన విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొనాడ్ ఆ వృద్ధుడి కాళ్ళకున్న పాత తెగిపోయిన జోళ్ళను చూశాడు. కొనాడ్ ఆ వృద్ధుడితో, నేను క్రొత్త జోళ్ళు జతను ఇస్తాను అంటూ వృద్ధుని కాళ్ళకు పాత చెప్పులు తీసి కొత్తవి పెట్టాడు. వృద్ధుడు మెల్లగా లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. క్రీస్తు మెల్లగా మధ్యాహ్నం తర్వాత అయినా వస్తాడేమో అని కొనాడ్ కాచుకొని కూర్చున్నాడు. ఎంతసేపైనా ఎవరూ రాలేదు. కొంతసేపటికి ఒక ముసలమ్మ తల మీద ఒక బరువైన బుట్ట పెట్టుకుని వచ్చింది. ఆ ముసలమ్మ చాలా అలసిపోయింది, ఆయాసపడుతుంది, ఆకలితో బాధపడుతుంది. కొనాడ్ ఆ ముసలమ్మను లోపలికి తీసుకువచ్చి కడుపు నిండా క్రీస్తుకు తయారు చేసిన అన్నం ఎంతో ఆప్యాయంగా పెట్టాడు. ముసలమ్మ అన్నం తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయింది. సూర్యుడు అస్తమించాడు. దారి తప్పిపోయిన ఒక బాలుడు ఏడుస్తూ అతని కొట్టుకు వచ్చాడు. కొనాడ్ ఆ బాలుడిని దూరంలో ఉన్న ఆ బాబు ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టాడు. కొనాడ్ భగవంతుడు కనిపించలేదే, దిగులుతో ఇంటికి తిరిగి వచ్చాడు. విచారంతో ఆలోచిస్తూ కాలం గడుపుతున్నాడు. మేకులు దిగగొట్టిన ఆ చేతులు ఒకసారి ముద్దు పెట్టుకుందామని ఎంతో ఆశించాను. మేకులు దిగబడిన ఆ పాదాలను కన్నీళ్లతో కడుగుదామని అనుకున్నాను. ఆ తర్వాత దేవుడు తనతో కూర్చొని భోంచేస్తాడని అనుకున్నాను అని దుఃఖం ఆపుకోలేకపోయాడు. ఎందుకు ఇంత ఆలస్యం? ఈరోజు వస్తానని చెప్పావు, మర్చిపోయావా అని తనలో తాను అనుకొనిచుండగా ఇంతలో మెల్లగా ఓ స్వరం వినిపించింది. లెమ్ము, నా మాట నిలబెట్టుకున్నాను. స్నేహపూర్వకమైన నీ కొట్టుకు 3 సార్లు వచ్చాను. ముమ్మారు నా నీడ నీ మీద పడింది. గాయపడిన పాదాలతో వచ్చిన వృద్ధ బిచ్చగాడిని నేనే. నీవు కడుపు నిండా అన్నం పెట్టిన ముసలమ్మను నేనే. దారి తప్పిపోయి ఏడుస్తూ వచ్చిన బాలుడను నేనే. ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి. మత్తయి సువార్త 25:35. ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసిరి అని ప్రభువు చెప్పాను గనుక మేలు చేయుట యందు విసుగక యుందుము. గలతీయులకు రాసిన పత్రిక 6:9. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.